నమస్తే, నా పేరు పిఎం యుగంధర్. పిఎంఆర్ న్యూస్కి స్వాగతం. ఈరోజు మనం మన యోగా ప్రాక్టీస్ని స్టార్ట్ చేద్దాం. ముందు యోగాసనస్లో మనము యోగాసనస్ ప్రాక్టీస్ చేయబోయే ముందు అందరూ కొన్ని రూల్స్ తెలుసుకోవాలి. మొదటిది ఏంటంటే, మీరు యోగాసనస్ ఎప్పుడు ప్రాక్టీస్ చేసినా కూడా మీరు ఎంటీ స్టమక్ ఉండాలి ఖచ్చితంగా. ఒకవేళ మీరు టిఫిన్ చేస్తుంటే అట్లీస్ట్ 2 గంటలు ఆగి ఉండాలి. మీరు ఏదైనా హెవీగా మీల్స్ తినుంటే 4 గంటలు వెయిట్ చేయాలి. ఇంకా యోగా ఎప్పుడు చేయొచ్చు? యోగా మార్నింగ్ టైంలో చేయడం అనేది చాలా చాలా బెస్ట్ టైం. ఈవినింగ్ అనేది మీకు మార్నింగ్ అడ్జస్టబుల్ లేదంటే కనుక ఈవినింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. ఇంకా మూడో థింగ్, మీకు ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ కానీ డాక్టర్ సజెషన్ ఏమి ఫిజికల్ యాక్టివిటీ చేయొద్దంటే ఎట్టి పరిస్థితుల్లో యోగా చేయొద్దు, యోగాసనాస్. ఇంకా నాలుగోది, ముఖ్యంగా మహిళలు వాళ్ళ సైకిల్ టైంలో యోగాసనాస్ని అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఇంతేకాకుండా ఇంకా కొన్ని థింగ్స్ ఏంటంటే, యోగా ప్రాక్టీస్ చేసినప్పుడు మెయిన్గా ఆసనాస్ ప్రాక్టీస్ చేసినప్పుడు మనకి మెయిన్ ఏంటంటే, మీకు ఒక క్లీన్ అండ్ మంచి ప్లేస్ ఉండడం చాలా ఇంపార్టెంట్. సో ఒక మంచి 8 mm థిక్నెస్ మ్యాట్ తీసుకోండి ఆన్లైన్లో. సో దీన్ని ఒక కంఫర్టబుల్ ప్లేస్లో, సో మీరున్న ప్లేస్ కొంచెం నీట్గా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు మనము కంటిన్యూస్ 30 minutes సీక్వెన్స్ ప్రాక్టీస్ చేద్దాం. అయితే ఈ 30 minutes సీక్వెన్స్ ప్రాక్టీస్ చేసుకోబోయే ముందుగా మెయిన్ థింగ్స్ ఏంటంటే, ఇన్హలేషన్ అండ్ ఎగ్జలేషన్, మన బ్రీత్ ఎలా ఉండాలని మనం ప్రాక్టీస్ చేద్దాం. మీరు ఒకసారి మీ చేతిని తీసుకుని మీ అబ్డామిన్ మీద పెట్టండి. ఇక్కడ ఒకసారి డీప్గా ఇన్హేల్ చేయండి, డీప్గా ఎగ్జేల్ చేయండి. ఇన్హేల్ డీప్లీ, ఎగ్జేల్ డీప్లీ, ఇన్హేల్ డీప్లీ, ఎగ్జేల్ డీప్లీ. మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఎప్పుడైతే ఇన్హేల్ చేశానో అప్పుడు నా అబ్డామిన్ అనేది బయటికి రావడం జరుగుతుంది. సో నేను ఎప్పుడైతే ఎగ్జేల్ చేశానో నా అబ్డామిన్ ఇన్సైడ్ పుల్లింగ్ అవుతుంది. సో ఇది పర్ఫెక్ట్ ఇన్హలేషన్ ఎగ్జలేషన్. మీరు ఇన్హేల్ చేసినప్పుడు మీ అబ్డామిన్ బయటకు వస్తుంది, ఎగ్జేల్ చేసినప్పుడు అబ్డామిన్ లోపలికి వస్తుంది. అయితే యోగాసనాస్ ప్రాక్టీస్ చేసినప్పుడు మీరు ఎప్పుడైతే గ్రావిటీ సైడ్ వెళ్తారో అప్పుడు ఎగ్జలేషన్ చేయాలి. గ్రావిటీ నుంచి బయటకు వచ్చినప్పుడు ఇన్హలేషన్ చేయాలి. ఎప్పుడైతే బాడీని ఎక్స్పాండ్ చేస్తారో అప్పుడు ఇన్హేల్ చేయాలి. ఎప్పుడైతే బాడీని కంట్రాస్ట్ చేస్తారో అప్పుడు ఎగ్జలేషన్ చేయాలి. అయితే కొన్ని ఆసనాస్ చేసేటప్పుడు కొన్ని థింగ్స్ చేంజ్ అవుతాయి. అవి మనము నెక్స్ట్ వీడియోస్లో చెప్పుకోవచ్చు. ముందుగా ఈరోజు ప్రాక్టీస్లో అయితే నేను యాజ్ ఇట్ ఈస్ ఏది చెప్తానో అది ఫాలో అవ్వండి. ముందుగా మనం వార్మప్ స్టార్ట్ చేద్దాం. వార్మప్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. వార్మప్స్ చేయకుండా ఖచ్చితంగా మీరు యోగాసనాస్ ప్రాక్టీస్ చేయకూడదు. ఎందుకంటే వార్మప్స్ చేయడం వల్ల మీ బాడీలో బ్లడ్ ఫ్లో కానీ హార్ట్ రేట్ కానీ మీరు నెక్స్ట్ చేసే వాటికి అన్ని థింగ్స్కి రెడీగా ఉంటాయి, ఇంటెన్స్ చేసేదానికి. సో బాడీ అనేది 100% రెడీగా ఉంటేనే మీరు చేస్తే మీ బాడీ పట్టేయడం లాంటివి జరగకుండా ఉంటాయి. సో మనం ఇప్పుడు వార్మప్ స్టార్ట్ చేద్దాం. ముందుగా మీరు మీ కంఫర్టబుల్ పోస్చర్లో కూర్చోండి, సిట్టింగ్ పోస్చర్. ఇప్పుడు ఈరోజు మనం చెప్పే జస్ట్ కూర్చొని చేసే 30 minutes సీక్వెన్స్. మీరు నుంచోక్కర్లేదు, ఏమీ చేయక్కర్లా. ఓకే, ఫస్ట్ నా లెఫ్ట్ లెగ్ని నా గ్రాయిన్ దగ్గర పెట్టుకుంటున్నాను చూడండి. తర్వాత నా రైట్ లెగ్ని బిసైడ్ ఆఫ్ నా గ్రాయిన్ పెట్టుకున్నాను, బిసైడ్ ఆఫ్ నా లెఫ్ట్ లెగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గ్రాయిన్. సో ఇక్కడ నుంచి నా బాడీ చెస్ట్ ఓపెన్ చేసి స్పైన్ స్ట్రైట్గా పెట్టుకున్నాను. సో ఇక్కడ నుంచి ఫస్ట్గా నమస్కార పోస్చర్ పెట్టుకుని ముందుగా ఒక 3 సార్లు డీప్ ఇన్హేల్ చేయండి, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్. సో మీకు అర్థం కావడం కోసం నేను ఇన్హలేషన్ ఎగ్జలేషన్ ఒక సౌండ్ చేస్తాను, మీరు అలా చేయక్కర్లా. సో 3 సార్లు ఇన్హలేషన్ ఎగ్జలేషన్ అయిన తర్వాత కంఫర్టబుల్ పోస్చర్లో కూర్చోండి. ఇక్కడ నుంచి మనం నెక్ ఎక్సర్సైజ్ని స్టార్ట్ చేద్దాం. మీ కంఫర్టబుల్ కోసం మొదటగా నేను ప్రతిదీ 5 సార్లు ప్రాక్టీస్ చేస్తున్నాను. మీరు కూడా ఫస్ట్ టైం అన్ని 5 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ మనం మీ హ్యాండ్స్ రిలాక్స్ పోస్చర్లో పెట్టుకోండి, నెక్ రొటేషన్స్ చేద్దాం. సో అబ్జర్వ్ చేయండి, ఇన్హేల్ చేస్తూ మీ నెక్ని అప్కి తీసుకెళ్ళండి, ఎగ్జేల్ చేస్తూ చిన్ టు ది చెస్ట్. చూడండి ఒకసారి, ఇన్హేల్ అప్, exhale chin to the chest, inhale up, exhale chin to the chest. ఇక్కడ మీరు కళ్ళు క్లోజ్ అయినా చేసుకోవచ్చు, ఓపెన్ అయినా చేసుకోవచ్చు. ఇన్హేల్ అప్, exhale chin to the chest, inhale up, exhale chin to the chest. One last time, inhale up, exhale chin to the chest. సెంటర్కి రండి. ఇక్కడ నుంచి ఇప్పుడు మీ నెక్ని టువర్డ్స్ షోల్డర్ సైడ్, రైట్ షోల్డర్ సైడ్, సేమ్ టైము లెఫ్ట్ షోల్డర్ సైడ్కి మూవ్ చేద్దాం. చూడండి,
Inhale center, exhale right. Inhale center, exhale left. Inhale center, exhale right. Inhale center, exhale left. Inhale center, exhale right. Inhale center, exhale left. Perfect. Come to the center. So, రెండు వేరియేషన్స్ అనేవి అప్ అండ్ డౌన్ సైడ్. మనం ఇప్పుడు మన నెక్ రొటేషన్ని 180 డిగ్రీస్లో రైట్ నుంచి లెఫ్ట్కి, లెఫ్ట్ నుంచి రైట్కి రొటేట్ చేద్దాం. జస్ట్ అబ్జర్వ్ చేయండి. సో రైట్ షోల్డర్ నుంచి ఇన్హేల్, దెన్ ఎక్సేల్, ఇన్హేల్, దెన్ ఎక్సేల్, ఇన్హేల్, inhale, then exhale, inhale. పర్ఫెక్ట్. సెంటర్కి రండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ 180 డిగ్రీస్ ప్రాక్టీస్ చేసాం. ఇప్పుడు ఫ్రంట్ సైడ్. సో అబ్జర్వ్ చేయండి. రైట్ సైడ్ నుంచి లెఫ్ట్. ఇన్హేల్, ఇన్హేల్, ఎక్సేల్ చేయండి. ఇక్కడ ఇన్హేల్, ఎక్సేల్ చేస్తూ ఇన్హేల్, exhale. Now come to center. ఇలాగా ఇన్హలేషన్ ఎక్సలేషన్ చేస్తూ 5 రౌండ్ల పాటు మన నెక్ రొటేషన్స్ ప్రాక్టీస్ చేస్తాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అప్ అండ్ డౌన్ సైడ్, ఇక్కడ నుంచి ఇక్కడికి 180 డిగ్రీస్ ప్రాక్టీస్ చేస్తాం. తర్వాత ఇప్పుడు మన నెక్ని కవరప్ అయిన తర్వాత మన ఫింగర్స్ స్లోగా ఓపెన్ యూర్ ఫింగర్స్, ఫిస్ట్ లాగా పెట్టుకోండి, ఓపెన్, ఫిస్ట్ లాగా పెట్టుకోండి, ఓపెన్, ఫిస్ట్ లాగా పెట్టుకోండి, ఓపెన్, ఫిస్ట్ లాగా పెట్టుకోండి. అండ్ లాస్ట్ టైం ఓపెన్, ఫిస్ట్ లాగా పెట్టుకోండి, టైట్గా పెట్టుకోండి. 1 2 3 4 5. ఇక్కడ నుంచి రైట్ సైడ్ రొటేట్ చేయండి. 1 2 3 4 5. సేమ్ వే లెఫ్ట్ సైడ్. 1 2 3 4 5. పర్ఫెక్ట్. రిలాక్స్ అవ్వండి. సో మన రిస్ట్కి ఫింగర్స్కి చేసాం. ఇప్పుడు మన ఎల్బోస్కి స్లోగా హ్యాండ్స్ని ఫింగర్స్ మీ షోల్డర్ దగ్గర పెట్టుకోండి. ఇక్కడ చూడండి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. పర్ఫెక్ట్. సో మనం ఇక్కడ ఎల్బోస్ని కూడా కవర్ చేసాం. ఇప్పుడు మన షోల్డర్స్ని, సో షోల్డర్ జాయింట్స్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ నుంచి షోల్డర్స్ని ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, inhale, exhale, inhale, exhale. One last time. Inhale, exhale. So shoulders ni up and down. ఇప్పుడు షోల్డర్ జాయింట్స్ ని కంప్లీట్ గా రొటేట్ చేయండి. జస్ట్ అబ్జర్వ్ చేయండి స్లోగా. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. రివర్స్ లో inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale. సో మనం ఇక్కడ షోల్డర్స్ని కవర్ చేసాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసుకుంటే నెక్ కవర్ చేసాం, ఫింగర్స్ కవర్ చేసాం, ఎల్బోస్, షోల్డర్స్ని కవర్ చేసాం. ఇప్పుడు మనకి ఈ టార్సోని మనం కవర్ చేస్తాం. మీరు అబ్జర్వ్ చేసుకుంటే స్లోగా మీ హ్యాండ్స్ని ఒకదానిపైన ఒకటి పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇన్హేల్ చేస్తూ సెంటర్, ఎక్సేల్ చేస్తూ నా బాడీని ట్విస్ట్ చేయాలి. చూడండి. ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ టువర్డ్స్ ద రైట్ సైడ్. ఇన్హేల్ సెంటర్, మళ్ళీ లెఫ్ట్ సైడ్. ఇన్హేల్ సెంటర్, రైట్ సైడ్. ఇన్హేల్ సెంటర్, లెఫ్ట్ సైడ్. ఇన్హేల్ సెంటర్, రైట్. ఇన్హేల్ సెంటర్, లెఫ్ట్. ఇన్హేల్ సెంటర్, రైట్. ఇన్హేల్ సెంటర్, లెఫ్ట్. స్లోగా రిలాక్స్ చేయండి. డీప్గా ఇన్హలేషన్ ఎక్సలేషన్ చేసుకోండి. నార్మల్ ఇన్హలేషన్ ఎక్సలేషన్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టార్సో మూమెంట్ని బ్యాక్ సైడ్కి ఫ్రంట్ సైడ్కి ఇచ్చాం. ఇప్పుడు మనం సైడ్ ట్విస్ట్, ఈ టార్సోని సైడ్కి చేద్దాం. సో అబ్జర్వ్ చేసుకుంటే సో ఒక హ్యాండ్ని ఎల్బోని కిందకు పెట్టుకోండి ఎల్బోతో. సో ఇక్కడ నుంచి ఇన్హేల్ చేస్తూ హ్యాండ్ లిఫ్ట్ చేయండి. సో ఒకవేళ మీరు హ్యాండ్ని పైదాకా లిఫ్ట్ చేయకపోతే ఇలా మీ హెడ్ దగ్గర పెట్టుకోండి. ఇన్హేల్ చేస్తూ హ్యాండ్ లిఫ్ట్ చేసి హెడ్ దగ్గర పెట్టుకోండి. ఇక్కడ నుంచి
ఎగ్జేల్ చేస్తూ సైడ్ ట్విస్ట్ 1 2 ఇలా చేస్తున్నప్పుడు మీ బాడీ కింద పార్ట్ అంతా అక్కడే ఉండాలి, ఇది లేపకూడదు. 3 4 అండ్ 5 మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈ ఎల్బో సహాయంతో కిందకి పెట్టి సైడ్ ట్విస్ట్ చేస్తున్నాను. సేమ్ అదే విధంగా ఇంకొక హ్యాండ్ని సైడ్ పెట్టుకొని హ్యాండ్ లిఫ్ట్ చేయండి. ఇక్కడి నుంచి 1 2 3 4 5 స్లోగా సెంటర్కి రండి, రిలాక్స్ చేయండి. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే నా బాడీ మూమెంట్ని టార్సోని బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ట్విస్ట్ చేశాను. ఇప్పుడు మనకి బాడీని వేస్ట్ కోసం చేస్తున్నాం. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే స్లోగా మీ హ్యాండ్స్ని మీ బ్యాక్ సైడ్ ఆఫ్ హెడ్ పెట్టుకుని మీ బాడీ అబ్జర్వ్ చేయండి. కంప్లీట్ రొటేషన్ చేస్తున్నాం లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ టు రైట్ 1 2 3 4 5. అయితే మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా చేసినప్పుడు నా బాడీ పార్ట్ నేను లేపడం లాంటివి చేయట్లేదు. సో కింద బాడీ అనేది ఫిక్స్డ్గా ఉండాలి. సో లెఫ్ట్ నుంచి రైట్కి చేసాం కదా, ఇప్పుడు రైట్ నుంచి లెఫ్ట్కి 1 2 3 4 5. సో నా వేస్ట్ కోసం 5 రౌండ్స్ కంప్లీట్ చేసాను. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే నా కింద బాడీ పార్ట్ నా హిప్స్ అనేవి నేను కవర్ చేయాలి. ఇప్పుడు మెల్లగా మీరు ఏం చేస్తారంటే మీ లెగ్స్ని మెల్లగా స్ట్రెచ్ చేసుకుని స్లోగా మీ 2 లెగ్స్ని పాదాలని దగ్గర చేర్చి మీ హ్యాండ్స్తో మీ పాదాలను క్లబ్ చేయండి. అండ్ మీ హీల్స్ని మీ గ్రాయిన్ దగ్గర వరకు పెట్టుకోండి ఎంతవరకు కుదిరితే. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే సో ఈ నీస్ అనేవి అవుట్ సైడ్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి స్లోగా ఇన్హేల్ ఎగ్జేల్ చేస్తూ మెల్లగా ఈ లెగ్స్ని ఫ్లాప్ చేయండి. దీన్ని బటర్ఫ్లై పోజ్ అంటారు. సో ఇక్కడ కంటిన్యూస్గా కొన్ని సెకండ్ల పాటు చేయండి. ఓకే 20 సెకండ్ల పాటు 1 2 3 4. జెంటిల్ స్మైల్ అండ్ ఇన్హలేషన్ ఎగ్జలేషన్ 6 7 8 9 10 9 8 7 6 5 3 2 1. పర్ఫెక్ట్. మీరు ఇక్కడి నుంచి ఒక్కసారి గట్టిగా అబ్జర్వ్ చేయండి. సో మీ హీల్ అనేది గ్రాయిన్కి దగ్గరగా ఉంది. ఈ పోస్చర్ ఏదైతే ఉందో దీన్ని ఫిక్స్డ్. ఇక్కడ నుంచి మీ హ్యాండ్స్ని తీసుకోండి, మెల్లిగా మీ నీస్ మీద పెట్టుకొని ఈ నీస్ని నేల సైడ్ వెళ్ళేటప్పుడు కొద్దిగా టైట్ చేయండి. ఇక్కడ స్పైన్ స్ట్రైట్ కొద్దిగా 1 2 3 4 5. పర్ఫెక్ట్. సో మనం ఇప్పుడు ఇక్కడ ఈ హిప్ జాయింట్ ఈ గ్రాయిన్ ఏరియాని కవర్ చేసాం. ఇప్పుడు మనం మన నీస్ దగ్గరికి వెళ్దాం. సో మెల్లగా లెగ్స్ని స్ట్రెచ్ చేసుకోండి. ఓకేనా, స్పైన్ స్ట్రైట్గా పెట్టుకుని హ్యాండ్స్ బ్యాక్ సైడ్ స్ట్రైట్గా పెట్టుకోండి. ఇక్కడ నుంచి మన నీస్ని కవర్ చేస్తున్నాం. అబ్జర్వ్ చేస్తే ఇవ్వండి 1. సో కాల్ అనేది నేల మీద పెట్టకుండా గాల్లోనే 3 4 5. సేమ్ ఇదేలాగా లెఫ్ట్ సైడ్ లెగ్ 1 2 3 4 5. పర్ఫెక్ట్. ఇక్కడి నుంచి సో మెల్లిగా మీరు అబ్జర్వ్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ కాఫ్ మజిల్ని ఈ థైని రెండింటిని కవర్ చేయాలి. దానికోసం అప్ అండ్ డౌన్ మూమెంట్ని చేస్తాం. మీరు అబ్జర్వ్ చేయండి 1 2 3 4 5. కాల్ అనేది నేల మీద పెట్టకూడదు. సేమ్ ఇదే విధంగా లెఫ్ట్ లెగ్తో 1 2 3 4 5. పర్ఫెక్ట్. ఇదైన తర్వాత మీరు ఇప్పుడు చూసుకుంటే నా యాంకిల్ని కవర్ చేస్తున్నాను. చూసుకోండి 2 యాంకిల్స్ ఒకేసారి 1 2 3 4 5. సేమ్ వే రివర్స్లో చేయండి 1 2 3 4 5. దీని తర్వాత చూసుకోండి అప్ అండ్ డౌన్. సో మీ టోస్ని ఫార్వర్డ్ 1 2 3 4 5. ఇప్పుడు కొన్ని సెకండ్ల పాటు అలాగే హోల్డ్ చేయండి 1 2 3 4 5. పర్ఫెక్ట్. స్లోగా రిలాక్స్ చేయండి. ఇప్పుడు మనము ఇక్కడతో వార్మప్స్ని కంప్లీట్ చేసాము. ఇప్పుడు ఇక్కడ నుంచి
ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు కొన్ని మీడియం స్ట్రెచెస్ చేద్దాం. అది ఎలా అంటే ముందుగా సో మీ లెగ్స్ దండాసనంలో ఉన్నాయి. సో ఇక్కడి నుంచి మెల్లిగా ఒక లెగ్ని స్ట్రైట్గా పెట్టుకోండి, ఇంకొక లెగ్ని మీ గ్రాయిన్ ఏరియా దగ్గర తీసుకురండి. మీ గ్రాయిన్ ఏరియా దగ్గర తీసుకొచ్చి ఇక్కడ నుంచి మీరు బ్యాలెన్స్ చేసుకోండి మీ బాడీని ఒక సైడ్కి. సో మీ టోస్ ఏదైతే ఉన్నాయో దాన్ని అబ్జర్వ్ చేసుకోండి. సో ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ లిఫ్ట్ చేసి ఎగ్జేల్ చేస్తూ మనం బెండ్ ఫార్వర్డ్ అవుతాం. అలా ఇలా బెండ్ ఫార్వర్డ్ అయినప్పుడు ఒక కర్వ్ షేప్ రావడం జరుగుతుంది. దాన్ని అవాయిడ్ చేసి ఎంత పాసిబిలిటీ ఉంటే అంత పాసిబిలిటీతో చేయండి. చూడండి, ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ లిఫ్ట్ చేయండి, ఎగ్జేల్ చేస్తూ 1 2 3 4 5. సో మీకు ఎంతవరకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే అంతవరకు. ఇలా 5 కంప్లీట్ చేసిన తర్వాత ఒక్కసారి మెల్లిగా హోల్డ్ చేయండి. అక్కడ 1 2 3 4 5. సేమ్ రిలాక్స్ చేయండి. సేమ్ అదేవిధంగా అదర్ సైడ్ చేద్దాం. సో లెఫ్ట్ లెగ్ నియర్ టు ద గ్రౌండ్ పెట్టుకోండి. ఆ ఫుట్ అనేది స్ట్రైట్గా ఉండాలి. ఇక్కడ నుంచి ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ లిఫ్ట్ చేయండి, ఎగ్జేల్ చేస్తూ 1 2 3 4 5. మెల్లిగా ఇక్కడ 5 రౌండ్లు కంప్లీట్ అయిన తర్వాత ఒక 5 సెకండ్ల పాటు హోల్డ్ చేయండి. 1 2 3 4 5. పర్ఫెక్ట్. స్లోగా రిలాక్స్ చేయండి. కొద్ది సెకండ్ పాటు రిలాక్స్ తీసుకోండి. ఇన్హేల్ ఎగ్జేల్ చేయండి. ఇప్పుడు మనము 2 లెగ్స్ 2 హ్యాండ్స్తో పాటు చేద్దాం. సో మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ఒక కర్వ్ రావడం అనేది జరుగుతుంది. సో దాన్ని మీరు అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి కర్వ్ రాకుండా. సో మరొకసారి సేమ్ ఇదే పోస్చర్, దీన్ని పశ్చిమోత్తాసన అంటాం మనం. సో ఇక్కడ నుంచి ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ లిఫ్ట్ చేయండి, ఎగ్జేల్ చేస్తూ 1 2 3 4 5. 5 రౌండ్లు కంప్లీట్ అయిన తర్వాత అక్కడ ఒక 5 సెకండ్ల పాటు హోల్డ్ చేయండి. ఒకవేళ మీరు ఫోర్ హెడ్ని మీ నీస్ మీద పెట్టుకోగలిగితే ఇంకా మంచిది. స్పైన్ స్ట్రైట్ ఉండాలి. ఇక్కడ నుంచి హోల్డ్ చేయండి. 1 2 3 4 5. మెల్లిగా రిలాక్స్ చేయండి. ఇన్హేల్ ఎగ్జేల్ చేయండి, ఇన్హేల్ ఎగ్జేల్ చేయండి. ఇప్పుడు చాలా మెల్లిగా స్లోగా మనము వజ్రాసనంలోకి వస్తాం. వజ్రాసనం గురించి మీ అందరికీ తెలిసిందే. సో మెల్లగా 2 లెగ్స్ని మన బటక్స్ కింద పెట్టుకుంటాం వజ్రాసనంలో. అయితే ఇలా పెట్టుకున్నప్పుడు హీల్స్ మీద కూర్చోకూడదు, ఒక గ్యాప్లో కూర్చోవాలి. ఏదైతే గ్యాప్లో ఉంటుందో సో మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇలా కూర్చున్నప్పుడు కొంతమంది హీల్స్ మీద ఇలా కూర్చుంటారు వజ్రాసనంలో. దానివల్ల మీకు ఇమీడియట్గా పెయిన్ వచ్చేస్తుంది. మీరేం చేయాలంటే ఒక గ్యాప్ ఇచ్చి ఆ గ్యాప్లో కూర్చోవాలి. సో ఒక గ్యాప్లో కూర్చోండి. కూర్చున్న తర్వాత మీ హ్యాండ్స్ని బ్యాక్ సైడ్ ఇలా క్లబ్ చేసుకోండి. క్లబ్ చేసుకున్న తర్వాత చెస్ట్ ఓపెన్ చేయండి. ఇన్హేల్ చెస్ట్ ఓపెన్ చేయండి. ఎగ్జలేషన్తో నా ఫోర్ హెడ్ని కిందకి పెట్టుకోవాలి. అయితే అలా పెట్టినప్పుడు నా బటక్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఇలా మీరు లేపకూడదు. మెల్లిగా బ్యాలెన్స్ చేయండి. ఓపెన్ చెస్ట్ చేస్తూ మెల్లిగా చూడండి, నా బటక్స్ లేవడం జరగట్లేదు. ఎగ్జేల్ చేస్తూ నా ఫోర్ హెడ్ని కింద పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నా. ఎస్, సేమ్ ఇలాగే ఇన్హేల్ చేస్తూ అప్, ఎగ్జేల్ చేస్తూ 1, ఇన్హేల్ చేస్తూ అప్, ఎగ్జేల్ చేస్తూ 2, ఇన్హేల్ చేస్తూ అప్, ఎగ్జేల్ చేస్తూ 3, ఇన్హేల్ చేస్తూ అప్, ఎగ్జేల్ చేస్తూ 3, ఇన్హేల్ ఎగ్జేల్, ఇన్హేల్ ఎగ్జేల్. తర్వాత 5 రౌండ్ అయిన తర్వాత మెల్లగా అక్కడ ఫోర్ హెడ్ని పెట్టి ఒక 5 సెకండ్ పాటు హోల్డ్ చేయండి. 1 2 3 4 5. మెల్లిగా ఇన్హేల్ చేయండి, రిలాక్స్ చేయండి. కొద్ది సెకండ్ల పాటు రిలాక్స్ అవ్వండి. ఇది స్టార్టింగ్ కాబట్టి మీరు 5 సెకండ్ల పాటు ప్రాక్టీస్ చేస్తున్నారు. మీరు మెల్లిగా ప్రాక్టీస్ని పెంచే కొద్దీ 5 సెకండ్ నుంచి 10 సెకండ్ల పాటు, 10 సెకండ్ నుంచి 15 సెకండ్ల పాటు, ఇంకా నిమిషం వరకు, 2 నిమిషాల వరకు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. సో మెల్లిగా టేబుల్ పోస్చర్లోకి రండి. వజ్రాసనం నుంచి ఇది టేబుల్ పోస్చర్. ఓకే, ఈ టేబుల్ పోస్చర్లో మీ నీస్ అయితే ఏదైతే ఉన్నాయో అది బటర్కి ప్యారలల్గా ఉండాలి. తర్వాత మీ హ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి షోల్డర్స్కి ప్యారలల్గా ఉండాలి. ఇక్కడ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తుంటే దీన్ని క్యాట్ అండ్ కౌ స్ట్రెచ్ అంటారు, మజిలీ ఆసన. సో చూడండి, సో అబ్జర్వ్ చేయండి. సో ఇన్హేల్ చేస్తూ నా నెక్ని అప్పుకి తీసుకెళ్తున్నాను, నా స్పైన్ అనేది బెండ్ అవుతుంది. ఎగ్జేల్ చేస్తూ నా చిన్ అనేది చెస్ట్ దగ్గరికి వస్తుంది.
ఇన్హేల్ చేస్తూ అప్, ఎక్సేల్ చేస్తూ chin to the chest. ఇన్హేల్, Exhale. ఇన్హేల్, Exhale. ఇన్హేల్, Exhale. ఇన్హేల్. ఎగ్జిట్. అలా 5 రౌండ్ల పాటు ప్రాక్టీస్ చేయండి. తర్వాత మెల్లిగా మీ నీస్ని కింద పెట్టుకుంటూ 4 హెడ్ని కింద పెట్టుకుని ఇలా రిలాక్స్ అవ్వండి. ఇది చైల్డ్ పోజ్, రిలాక్సింగ్ పోజ్. ఇలా రిలాక్స్ అవ్వండి ఒక 5 సెకండ్ పాటు. 1 2 3 4 5 రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ టేబుల్ పోస్చర్లోకి రండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసుకుంటే టేబుల్ పోస్చర్లో కొద్దిగా వేరియేషన్స్ మనం చేద్దాం. సో మీరు ఇప్పుడు హ్యాండ్స్ అండ్ లెగ్స్కి వేరియేషన్స్ చేద్దాం. సో మెల్లిగా మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ నా హ్యాండ్ ఏదైతే ఉందో దీన్ని నేను రొటేట్ చేస్తున్నాను. అబ్జర్వ్ చేయండి. 1 2 3 4 5 సేమ్ అదేలాగా రివర్స్లో కూడా 1 2 3 ఇలా చేస్తున్నప్పుడు మీ నెక్ అనేది కిందకి చూడాలి, మీ పోస్చర్ అనేది. 5 డన్. సో క్లాక్ వైజ్లో 5 సార్లు, యాంటీ క్లాక్ వైజ్లో 5 సార్లు దీన్ని ప్రాక్టీస్ చేసుకోండి. సేమ్ ఇదే విధంగా అదర్ సైడ్ కూడా. సో మీకు వీడియో కోసం డైరెక్షన్ చేంజ్ చేస్తున్నాను చూడండి. 1 2 3 4 5 సేమ్ అదే విధంగా 1 2 3 4 5 పర్ఫెక్ట్. మీరు మీ హ్యాండ్స్ని కవర్ చేశారు. ఇప్పుడు హ్యాండ్స్ని కవర్ చేసిన తర్వాత మనం మిడిల్ బాడీని కవర్ చేస్తాం. సో అబ్జర్వ్ చేసుకోండి. సో ఇక్కడ నుంచి సో స్లోగా వాక్ చేసుకుంటూ మీ హ్యాండ్స్ని ఫార్వర్డ్కి తీసుకెళ్తారు. మీ మిడిల్ బాడీని, చెస్ట్ని, చిన్ని మెల్లగా నేల మీద పెడతారు, మ్యాట్ మీద. తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి ఇన్హేల్ చేస్తూ టేబుల్ వాక్, మళ్ళీగా ఎక్సేల్ చేస్తూ వాక్ చేస్తూ చెస్ట్ అండ్ చిన్ని ఇక్కడ పెడతాం. మెల్లిగా ఇన్హేల్ చేస్తూ కమ్ బ్యాక్ రండి. సో ఇలా 5 సార్లు. ఎక్సేల్, ఇన్హేల్, పర్ఫెక్ట్. ఎక్సేల్, ఇన్హేల్. సో ఇలా 5 సార్లు ప్రాక్టీస్ చేసుకుంటారు. 5 సార్లు ప్రాక్టీస్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం కవర్ చేసాం? సో మన హ్యాండ్స్ని కవర్ చేసాం, మన ఈ బాడీని కవర్ చేసాం. ఇప్పుడు మనం ఈ కింద వేస్ట్ నుంచి కింద పార్ట్ని మనం కవర్ చేస్తాం. మీరు అబ్జర్వ్ చేసుకుంటే కంప్లీట్ రొటేషన్ లెఫ్ట్ టు రైట్ ఆఫ్ ద లోయర్ బాడీ. చూడండి. 1 2 3 4 5 మీరు చూసుకుంటే నా హిప్ని, నా లోయర్ బాడీని నేను రొటేట్ చేస్తున్నాను సేమ్ ప్లేస్లో. ఇప్పుడు లెఫ్ట్ నుంచి రైట్కి చేశాను, ఇప్పుడు రైట్ నుంచి లెఫ్ట్కి. 1 2 3 4 5 పర్ఫెక్ట్. అక్కడ నుంచి ఇప్పుడు నేను నా లోయర్ బాడీని కవర్ చేశాను. ఇప్పుడు నా లెగ్స్ని నేను కవర్ చేస్తాను. సో మీరు అబ్జర్వ్ చేసుకుంటే మీ లెగ్స్ని మెల్లిగా బెండ్ చేస్తూ పైకి లిఫ్ట్ చేయండి. ఇలా 1 2 3 4 5 ఇది చేస్తున్నప్పుడు మీరు నేల వంకే చూడాలి. ఓకే. 1 2 3 4 5 ఇలా చేసిన తర్వాత మెల్లిగా ఒక 5 సెకండ్ పాటు రిలాక్స్ అవ్వండి. 1 2 3 4 5 పర్ఫెక్ట్. మనం ఇక్కడ మన అప్పర్ బాడీ నుంచి లోయర్ బాడీ వరకు అంతటిని కవర్ చేసాం. ఇప్పుడు మనం కొద్దిగా మీరు ఇది ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇంకొంచెం స్ట్రెచ్ చేయడానికి మనము ప్లాంక్ పోస్చర్లోకి వెళ్తాం. సో ప్లాంక్ నుంచి అంటే పలకాసన. మీరు అబ్జర్వ్ చేసుకుంటే టేబుల్ నుంచి మీరు చూసుకోండి. మెల్లిగా లెగ్స్ని అడ్జస్ట్ చేసుకోండి. బాడీని సమాంతరంగా, నా హిప్ అప్ ఉందా డౌన్ ఉందా, సమాంతరంగా ఉంది. సమాంతరంగా ఇక్కడ నుంచి ఈ ప్లాంక్ పొజిషన్లోకి రండి. ఇక్కడ కొన్ని సెకండ్ పాటు హోల్డ్ చేయండి. 1 2 3 4 5 కేవలం 5 సెకండ్ పాటు హోల్డ్ చేయండి. మళ్ళీ మెల్లిగా టేబుల్లో రిలాక్స్కి రండి. మళ్ళీ ఒక్కసారి 5 సెకండ్ పాటు హోల్డ్ చేయండి. ప్లాంక్లో చూడండి నా ప్లాంక్ పర్ఫెక్ట్గా ఉందో లేదో. సో నా హిప్ అంతా ప్యారల్గా ఉండేటట్టు చూసుకుని 1 2 3 4 5 పర్ఫెక్ట్. మెల్లిగా మళ్ళీ రిలాక్స్ చేయండి. సో ఇక్కడి నుంచి చైల్డ్ పోజ్ రిలాక్స్ అవ్వండి. 1 2 3 4 5 పర్ఫెక్ట్.
ఇక్కడి నుంచి మళ్ళీ టేబుల్ పోస్చర్లోకి రండి. మీరు ఇప్పుడు కొంచెం ఇంటెన్స్గా చేయడానికి ట్రై చేస్తున్నాం. మన టేబుల్ నుంచి అధోముఖ పోస్చర్లోకి వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. ఓకేనా? కొన్ని వేరియేషన్స్ ప్రకారం. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. సో టేబుల్ నుంచి మెల్లగా లెగ్స్ని టోస్ని బ్యాలెన్స్ చేసుకుంటే అబ్జర్వ్ చేయండి. స్లోగా అధోముఖలోకి వెళ్తున్నాం. అబ్జర్వ్ చేయండి, నా పోస్చర్ కరెక్ట్గా ఉందో లేదో అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ నా హెడ్ని ఇన్లైన్ విత్ ద షోల్డర్స్ పెట్టుకోవాలి. సో ఒకవేళ మీకు ఇక్కడ మీ హీల్స్ అనేవి నేల మీదకి టచ్ కాకపోతే మ్యాట్ మీదకి ఇలా ఫ్లాప్ చేసుకోవచ్చు కొన్ని సెకండ్ పాటు. మెల్లగా ప్రాక్టీస్ ద్వారా అది అవుతుంది. సో అధోముఖ నుంచి టేబుల్కి రండి, మళ్ళీ అధోముఖకి రండి, టేబుల్కి రండి. ఎస్, ఎగ్జేల్ అధోముఖ, ఇన్హేల్ టేబుల్, ఎగ్జేల్ అధోముఖ, ఇన్హేల్ టేబుల్, ఎగ్జేల్ అధోముఖ, ఇన్హేల్ టేబుల్, ఎగ్జేల్ అధోముఖ, ఇన్హేల్ టేబుల్. ఇలా ఒక 5 సార్లు ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత ఒక 5 సెకండ్ పాటు హోల్డ్ చేయండి. 1 2 3 4 5. స్లోగా చైల్డ్ పోజ్ రిలాక్స్ అవ్వండి కొన్ని సెకండ్ల పాటు. 1 2 3 4 5. పర్ఫెక్ట్. ఇప్పుడు మనం ఇంకొక వేరియేషన్ చేద్దాం ఇక్కడ నుంచి. సో మీరు అబ్జర్వ్ చేసుకుంటే మీరు అధోముఖ టేబుల్లో ఉన్నారు కదా, టేబుల్ నుంచి అధోముఖకి రండి. ఇప్పుడు అధోముఖకి వచ్చిన తర్వాత మెల్లగా ప్లాంక్కి రావడానికి ట్రై చేయండి. ఒక ప్లాంక్, పర్ఫెక్ట్ ప్లాంక్. నా హిప్స్ చూడండి ఇన్లైన్ ఉన్నాయో లేదో. ఎస్, నా హిప్ నా నెక్ ఇన్లైన్ ఉన్నాయి చూడండి. ఇక్కడి నుంచి అధోముఖ, ప్లాంక్ నుంచి అధోముఖ, ప్లాంక్ నుంచి అధోముఖ. ఇక్కడ ప్లాంక్లోకి ఇన్హలేషన్, ఎగ్జలేషన్, ఇన్హలేషన్, ఎగ్జలేషన్, ఇన్హలేషన్, ఎగ్జలేషన్, ఇన్హలేషన్, ఎగ్జలేషన్. అలా కొద్ది సెకండ్ల పాటు ప్రాక్టీస్ చేసి మెల్లగా రిలాక్స్ పోస్చర్లోకి రండి. రిలాక్స్ పోస్చర్లోకి వచ్చిన తర్వాత మెల్లగా వజ్రాసనంలోకి రండి. కొద్ది సెకండ్ల పాటు ఇన్హలేషన్, ఎగ్జలేషన్ చేసుకోండి. ఇప్పుడు వజ్రాసనంలోకి వచ్చిన తర్వాత మనం ఇప్పుడు మన హ్యాండ్స్ని, అప్పర్ బాడీని అన్నిటినీ కవర్ చేసాం. ఇప్పుడు మన లెగ్స్ని కూడా కొద్దిగా కవర్ చేయడానికి మనం మెల్లిగా మలాసనంలోకి వెళ్తాం. సో అబ్జర్వ్ చేసుకోండి. సో ఇక్కడ నుంచి మెల్లిగా సిట్టింగ్ పోస్చర్ నుంచే మలాసనంలో మనం ఈరోజు ప్రాక్టీస్ చేసుకుందాం. మెల్లిగా మీ 2 హ్యాండ్స్ని సపోర్ట్ తీసుకుని, సో లెగ్స్ని వైడ్ చేసుకుని, ఇది మలాసన. సో మనం మలాసన నుంచి మెల్లగా నమస్కార పోస్చర్లోకి ప్రాక్టీస్ చేద్దాం. దీనివల్ల మన లెగ్స్ స్ట్రెంగ్త్ అవుతాయి. మీరు చూసుకుంటే నేను ఇన్హేల్ చేస్తూ నా బాడీ లిఫ్ట్ చేస్తాను. అప్పుడు నా లెగ్స్ అనేవి నా హిప్ అనేది నా లెగ్స్కి సమాంతరంగా చేయాలి. సో అబ్జర్వ్ చేయండి, చూడండి నా హిప్ అనేది నా లెగ్స్కి సమాంతరంగా వస్తున్నాయో లేదో. సో ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. నా నీస్ అనేది నా హిప్స్కి సమాంతరంగా రావాలి. చూడండి ఒకసారి. ఇన్హేల్, ఎగ్జేల్. ఇప్పుడు ఫైనల్గా కొన్ని సెకండ్ల పాటు అక్కడ హోల్డ్ చేయండి. ఒక 5 సెకండ్ల పాటు సమాంతరంగా. 1 2 3 4 5. పర్ఫెక్ట్. మెల్లిగా రిలాక్స్ అవ్వండి. నార్మల్గా అయితే మనము శవాసనాన్ని కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఒక 10 నిమిషాల పాటు. అయితే మీరు స్టార్టింగ్ ప్రాక్టీషనర్గా ఉన్నారు కాబట్టి అంత ఇంటెన్స్గా ఫీల్ అవ్వకపోతే మీరు ఒక 2 నిమిషాల పాటు ఓంకార చాంటింగ్ని మీరు చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఓంకార చాంటింగ్ని కంటిన్యూస్గా 2 నిమిషాల పాటు చేద్దాం. స్పైన్ స్ట్రైట్, సిట్టింగ్ పోస్చర్లో కూర్చున్న తర్వాత ఇన్హేల్ చేస్తూ ఓం నాతో పాటు కంటిన్యూస్గా చాంట్ చేయండి. ఇన్హేల్ ఓం, ఇన్హేల్
Om. Inhale. 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 Om. Last 2 సార్లు. Inhale. Om. Inhale. Om. కొద్ది సెకండ్ల పాటు మీ కంప్లీట్ బాడీని అబ్జర్వ్ చేయండి. ఇన్హేల్, ఎక్సేల్ చేయండి. మీ మైండ్లో ఉన్న కామ్నెస్ని అబ్జర్వ్ చేయండి. ఇన్హేల్, ఎక్సేల్ చేయండి. మీ మైండ్లో ఉన్న కామ్నెస్ని ఎక్స్పీరియన్స్ చేయండి. అలా కొన్ని సెకండ్ల పాటు హోల్డ్ చేయండి. 1, కొన్ని సెకండ్ల పాటు 2, 3, 4, 5. టిప్ ఆఫ్ యువర్ టో నుంచి టిప్ ఆఫ్ యువర్ హెయిర్ వరకు కంప్లీట్ బాడీని ఎక్స్ప్లోర్ చేయండి. ఎక్స్ప్లోర్ చేయండి. కంప్లీట్ బాడీకి మీ గ్రాటిట్యూడ్ని చూపించండి. మనకున్న ఈ బాడీ వల్లే మన లైఫ్ ఎగ్జిస్టెన్స్ అవుతుంది. దాన్ని ఫీల్ అవ్వండి. కంప్లీట్ బాడీని ఫీల్ అవ్వండి. కొన్ని సెకండ్ల పాటు నార్మల్ ఇన్హలేషన్ ఎగ్జలేషన్తో కంప్లీట్ బాడీని ఫీల్ అవ్వండి. మెల్లగా కంప్లీట్ బాడీని అబ్జర్వ్ చేస్తూ కొద్దిగా అవేర్నెస్ క్రియేట్ చేసుకుని బాడీలో కొద్దిగా అవేర్నెస్ క్రియేట్ చేసుకుని చాలా జెంటిల్ స్మైల్తో మెల్లిగా హ్యాండ్స్ని రబ్ చేసుకోండి. పామ్స్ని రబ్ చేసుకోండి. రబ్ చేసుకుని కొద్దిగా హీట్ జనరేట్ చేసి మీ ఐస్ మీద పెట్టుకోండి. మెల్లిగా ఇది జెంటిల్ స్మైల్తో ఐస్ని ఓపెన్ చేయండి. పర్ఫెక్ట్. ఇది డైలీ 30 minutes ఆసనా స్కెడ్యూల్. ఇనీషియల్గా మీరు దీన్ని 30 minutes పాటు ప్రాక్టీస్ చేయండి. ఈరోజు నుంచే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. ఒక్కసారి మీరు 1 week దీన్ని మాస్టర్ అయిన తర్వాత కౌంట్ పెంచుకుంటా 5 నుంచి 10, 10 నుంచి 15 పాటు హోల్డ్ చేస్తూ ఆల్టర్నేటివ్గా చేస్తూ ప్రాక్టీస్ చేయండి. నమస్తే.